సువార్త 16వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతున్నాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పరలోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. కృప కలిగిన తండ్రి, మీ నామమున వందనాలు. చదవబడిన వాక్యం మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో రాయబడిన వాక్యము ఈ దినములో మేము ధ్యానాంశంగా తీసుకుని చూడగా ప్రభువా, మీరే ఆనాడు శిష్యులైన వారితో చెప్పిన మాట, ఆ సంఘము దాని యొక్క గొప్పతనంలో వచ్చిన సంగతులు నన్ను మరుగుపరుచుకొని శిష్యులైన వారికి ఏ ఉద్దేశం చేత ఆ మాట చెప్పారు, ఆ మాట దాని యొక్క గొప్పతనము నేటి కాలంలో నేర్చుకోగలగడానికి సహాయం చేసి మహిమ పొందుము. సంఘమును ఘనపరిచి గొప్పగా ఇచ్చిన యేసు నామమునందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ దినమందు దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుండి మనము ఆలోచన చేస్తే వాక్యము మనకు తేటపరుస్తా ఉన్నది. ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో అక్కడ ఉన్న వారితో, శిష్యులైన వారితో చెప్పుచున్న మాట ఏమిటి అంటే, ఆయన సంఘ స్థాపన చేయబోతున్నారు అని. ఆ సంఘము అందరికంటే అన్నిటికంటే గొప్పదని. యేసుక్రీస్తు ప్రభువు వారే సంఘములకు నాయకుడు అని. ఆ సంఘము ఎలా ఏర్పడుతుందో ప్రభు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. పేతురు, నీవు బండలాంటి వాడని చెప్తూనే నీవు నాలాంటి వాడవే అని చెప్తున్నట్టుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడతా ఉన్నది, ఆ బండ క్రీస్తే అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనములో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసేది, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. బండ అనగానే ప్రభువు వారై ఉన్నారు. బండ అనగా బలమైనది. క్రైస్తవ సంఘము కూడా బలమైనది. ఈ క్రైస్తవ సంఘము ఎంత బలమైనదంటే, ఏది కూడా దానికి సాటి కాదు లోకములో అని చెప్పడానికి. అంతేకాకుండా ఏ రాజ్యము, ఏ గొప్పతనము దాని ఎదుట నిలవనేరవు అని ప్రభు చెప్తూ వచ్చారు. అందుచేత సంఘము ఎంత గొప్పది అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు నా సంఘమును కట్టుదును. అక్కడ ఏమన్నారు? 16వ అధ్యాయం 18వ వచనములో నా సంఘమును కట్టుదును. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు క్రీస్తే అంటున్న మాట నా సంఘము. యేసు ప్రభువు ఏమంటున్నారు? నా సంఘము అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు నా సంఘము అన్నారు అంటే దాని ఒక గుర్తింపు ఉన్నది, గౌరవం ఉన్నది, అంతేకాకుండా విలువ ఉన్నది. అయితే ప్రభువునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువు వారి సంఘం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ సంఘం ఎంత గొప్పదో ఆయన చెప్తూ వచ్చారు. బండ మీద సంఘమును కట్టుట, బండను ఆసరా చేసుకుని సంఘమును నిలుపుట, లేక సంఘమును వృద్ధి చేయుట అనే మాటను చూస్తే ప్రభు వారు మరలా ఈ సంఘముల గురించి చాలా సంగతులు చెప్పారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ సంఘముల గురించి ఆయన చెప్పిన మాట ఒకసారి మనం చూడాలి.
అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు బ్రతికున్న కాలంలో చెప్పారు, సంఘం అనేది బండ మీదనే కడతాను, ఇది ఎవరు కదల్చలేరు అని. సంఘాన్ని ఎవరు ఏం చేయలేరు, కదల్చలేరు. ఈ బండ మీద పడేవాడు తునాతునకలైపోవును. వాక్యములో బండ బలమైనది, ఆ బలమైన బండే క్రీస్తు ప్రభు వారే ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, తన స్వరక్తమిచ్చి, సొంత రక్తమిచ్చి, తన విలువైన రక్తముతో సంఘమును ప్రభువు సంపాదించి ఉన్నాడు. అందుచేత విలువైన రక్తమును బట్టి సంఘము కూడా విలువైనది. సంఘములోనికి వచ్చేవారు కూడా విలువైన వారు. ప్రభు విలువైన వాడు. ఆయన రక్తము మరింత విలువైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా, ఆయన రక్తము ద్వారా కట్టబడిన, సంపాదించబడిన ఈ క్రైస్తవ సంఘం ఏమైంది అంటే విలువైనదిగా కనబడతా ఉన్నది. అంతేకాకుండా ఈ సంఘముల గురించి పౌలుగా రాస్తా అంటాడు, ఈ సంఘములకు మరి ఎవరు శిరస్సు అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు అంటారు. ఈ సంఘానికి నాయకుడు ఎవరు లేక శిరస్సు ఎవరు అంటే క్రీస్తు సంఘములకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు బ్రతికిన కాలంలో బండ మీద సంఘాన్ని కడతానని చెప్పారు. రెండవది పౌలు గారేమో ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నారు. ఇక్కడ అదే పౌలు గారు అంటారు, ఈ సంఘానికి శిరస్సు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే. ప్రభువునందు ప్రియమైన వారలారా, శరీరం అంతా ఉన్న ఈ యొక్క మానవునికి శిరస్సు లేకపోతే విలువ లేదు, ఉండదు. అందుచేత తల లేకపోతే ఏ మనుషునికి ఏముండదు, శిరస్సు లేకపోతే విలువ ఉండదు. అలాగే సమస్త మానవాడికి కూడా క్రీస్తు ప్రభువారు లేకపోతే విలువ ఉండదని పౌలు గారు హెచ్చరిక చేస్తూ చెప్తున్న మాటని మనం గమనించాలి. ప్రభువునందు ప్రియమైన వారలారా, సంఘమంతటికి గొప్ప వ్యక్తి ఎవరు లేక శిరస్సు ఎవరంటే యేసు ప్రభువారిని పౌలు గారు ఈ దినమందు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సంఘానికి శిరస్సు ఆయనే. కానీ ఇదే విషయాన్ని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనములో ఏమై ఉన్నది? సంఘానికి ఆయన పునాది అని ఉన్నది. మరలా ఇంకొక పునాది వేయనవసరం లేదు. ఎందుకు అంటే క్రైస్తవ సంఘములకు పునాది ఎవరు అంటే యేసు ప్రభువారు. క్రైస్తవ సంఘమును స్థాపించింది ఆయనే, పోషించేది కూడా ఆయనే, కొన్నది ఆయనే, అంతేకాకుండా విలువ ఇచ్చేది కూడా ఆయనే. కాబట్టి దినమందు మనం ఆలోచన చేస్తే ఈ సంఘానికి వచ్చి పునాదిగా ఆయనే ఉన్నారు. అంటే ప్రారంభము ఆయనే, ముగింపు ఆయన అవుతారు సంఘానికి. కానీ పౌలు గారు మరలా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో ఈ సంఘానికి ఆయన వరుడుగా ఉన్నాడు అన్నారు. ఆయన ఎలా ఉన్నారంట? సంఘానికి వరుడు. వరుడు అనగానే ఆయన రాబోతున్న వరుడు. మనము సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తె సంఘము. అందుచేత ఈ సంఘములకు, క్రైస్తవ సంఘములకు, వధువు సంఘములకు ఆయన ఏమై ఉన్నారంటే వరుడుగా ఉన్నారు. వరుడు తానే స్వయముగా వరము ఇచ్చును వధువుకు. వరుడు తానే స్వయముగా వరము ఇచ్చును
తీర్చును. కొరతలేని ఆత్మతో కొరతలన్నీయు తీర్చును. పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సంఘములకు ఆయన వరుడిగా ఉన్నారని పౌలు గారు పరిచయం చేస్తున్నారు ప్రభువును. అయితే ఈ సంఘాల గురించి మరలా ఇదే పౌలు గారు అంటాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24, 25 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఈ సంఘములకు సమస్త ఆధిపత్యమును సమస్త అధికారమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి ఈ క్రైస్తవ సంఘము లేక తాను సంపాదించిన ఈ రాజ్యమును, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని ప్రభు చెప్తూనే, ఇది రాజ్యము, క్రీస్తు రాజ్యము లేక క్రీస్తు సంఘము ఒక రాజ్యం అంటారు. ఆయన అంగీకరించిన వారందరూ కూడా ఏమై ఉన్నారంటే ఒక రాజ్యముగా ఆయన ఉన్నారని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రభువుతో ప్రియమైన వారులారా, ఇదే విషయాన్ని ఎక్కువగా పౌలు గారి సంఘాన్ని గురించి దాని యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనంలో మరియు సమస్తమును ఆయన పాదముల ఎదుట ఉంచి సమస్తము పైని ఆయన సమస్తమును ఎలా ఉన్నట శిరస్సుగా నియమించెను. ఈ క్రైస్తవ సంఘముల గురించి చెప్తూనే కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, సంఘము అనే ఈ శరీరమునకు ఆయన ఏమై ఉన్నారంటే శిరస్సు. ఇక్కడ ముందుగానే మనం చెప్తున్నాం, ఆయన శిరస్సు ఆయనే, ఈ సంఘానికి శరీరం కూడా ఆయనే అని పౌలు గారు కొలస్సీ పత్రిక ద్వారా మనకు తేటపరుస్తూ ఉన్నారు. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ సంఘము గొప్పది అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక శరీరము ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే ఇక్కడ చూడండి, మనము ఎందుకు పిలువబడ్డాం అంటే ఆయన కొరకు ఎదురు చూచుట కొరకు, నిరీక్షించడం కొరకు మనము క్రీస్తు ప్రభువు యేసులో పిలువబడ్డాం. ఆయన రెండో పర్యాయము ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నారు కనుక నిరీక్షించిన వారు ఎగిరి మేఘమెక్కగలుగుతారు. అయితే ప్రభువునందు ప్రియమైన వారులారా, ఇంకొక విషయాన్ని నేను ముగిస్తాను. క్రీస్తు సంఘములుగా ఆయన ఎందుకు ఈ లోకంలో స్థాపన చేశాడు అంటే, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయము 16వ వచనంలో దాని యొక్క స్పష్టత ఇస్తా ఉన్నారు. పవిత్రమైన ముందు పెట్టుకును ఒకరికొకడు వందనములు చేయండి. క్రీస్తు సంఘములకు క్రీస్తు సంఘములన్నీయు నీకు వందనములు చెప్పుచున్నది. పౌలు గారు ఆయా దేశాలకు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో యేసు నామములో ఏం చేశారంటే సంఘ స్థాపన చేశారు. ఆయన ప్రపంచంలోనే ఒక ప్రచార బోధకుడు, ఒక గొప్ప బోధకుడు, ప్రపంచంలో
ఎక్కువ దేశాలు తిరిగి సంఘాలు స్థాపన చేసి క్రీస్తు ప్రభువు వారి కొరకు శ్రమలను అనుభవించి క్రీస్తు రూపమును సంపాదించుకున్నటువంటి పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి. అందుచేత క్రీస్తు ప్రభువు వారి వలె ఆయన బోధించాడు, క్రీస్తు ప్రభువు వారి వలె ఆయన శ్రమ పడ్డాడు. క్రీస్తు ప్రభువు ఎలాగునా నేటి కాలంలో ఒకవేళ మీరు చూడలేకపోతే నన్ను చూడండి, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నేను క్రీస్తును పోలి ప్రార్థిస్తున్నాను, నేను క్రీస్తును పోలి బోధిస్తున్నాను అని ప్రభువు చెప్పిన మాటలే ఇక్కడ పౌలు గారు కూడా చెప్తూ వచ్చారు. అందుచేత యేసు ప్రభు వారు కన్నైన దేవుని చూపించేవారు, ఇక్కడ పౌలు గారేమో యేసు క్రీస్తు ప్రభువాన్ని చూపిస్తూ సంఘములన్నిటికీ వందనాలు చెప్తూ వచ్చారు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తన పరిశుద్ధ రక్తమును బట్టి సంఘమును దేవుడు ఈ లోకంలో ఉంచాడు. ఇది ఎన్ని విపత్తులు వచ్చినా ఈ సంఘము ఆయన రాకడ వరకు స్థిరంగా ఉంటుంది. ఈ సంఘమే మహిమ సంఘముగా, వధువు సంఘముగా ఎగిరి మేఘమెక్కుతుంది. వధువుగా సిద్ధపడడానికి దేవుడు మనకు అవకాశం అనుగ్రహించి మేఘమెక్కే అవకాశం తండ్రి మనకెల్లరికీ అనుగ్రహించను గాక. ఆమేన్. కృప కలిగిన తండ్రి, ఈ నామములకు వందనాలు. ఈ దినమందు క్రీస్తు సంఘము అనబడిన మీ మాటలు మీరు బండ మీద సంఘములు కట్టారు, మీ యొక్క స్వరక్తమిచ్చే సంఘములు కొన్నారు, పవిత్రపరిచారు, శుద్ధి చేశారు. మేము మీ రక్తంలో కడగబడిన వారుగా ఉన్నాం, లోకములో విలువ పెట్టి కొనబడిన వారుగా మేము ఉన్నాం. కనుక తండ్రి, మీద వాక్యము మా యొక్క హృదయంలో భద్రపరిచి మహిమ కలిగిన స్థితిలో మమ్మల్ని ఉంచుము. యేసు వారి మధురమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.